అప్పుల గురించి నేను మొన్న అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన. ఈ రాష్ట్ర అప్పులు 7 లక్షల కోట్లు కాదు, కేవలం 4,16,000 కోట్లు మాత్రమే అని కుండబద్దలు కొట్టు శాసనసభలోనే కుల్లం ఖుల్లా చెప్పేసిన. ఇంకా ఎవరికి ప్రజలకు క్లారిటీ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ హామీలు అమలు చేయ చేతగాక ఏదో 7 లక్షలు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారం చేసి తమ హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. నంబర్ 1. మేము 10 ఏళ్లలో సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరమే 1,47,000 కోట్ల అప్పు చేసింది. అంటే అసలు మాతో కంపారిజన్ కూడా లేదు. వాళ్ళ అప్పులు ఎక్కువ చేసి ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు. ఇవాళ రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల రిజిస్ట్రేషన్ ఇన్కమ్ తగ్గింది, ఎక్సైజ్ ఇన్కమ్ తగ్గింది, వ్యాట్ ఇన్కమ్ తగ్గింది. మరి అన్ని రంగాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 16% ఎవ్రీ ఇయర్ 16